జీవితంలో అన్నిసార్లు నిజం చెప్పకూడదు, కొన్నిసార్లు అబద్ధం చెప్పితే మంచిది అంటూ నవ్వారు అంటే ఆ నవ్వుకు అర్థం ఏంటంటారు? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోదాం. విజయ్ సేతుపతి గారి 50వ సినిమా మహారాజా మన ముందుకు వచ్చింది. సో తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరిగినటువంటి ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ విజయ్ సేతుపతి గారు ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంటూ, ఇది 50వ సినిమా, చాలా స్పెషల్. ఈ డైరెక్టర్ నమ్మడానికి కారణం ఏమిటి అంటే నాకు కూడా తెలియదు. ఒక అమ్మాయితో ఒక అబ్బాయి ఎప్పుడు ఎలా ప్రేమలో పడతాడో ఎవరు చెప్పగలరు? ఈ సినిమా విషయంలో నేను అలాగే పడిపోయాను అని చెప్పి విజయ్ సేతుపతి గారు అన్నారన్నమాట. మరి ఏంటి వన్ మ్యాన్ షో అనిపించుకోవాలనుకున్నారా ఈ సినిమాతో అని అంటే, నేనేది ప్లాన్ చేయలేదండి, అన్ని అలా కుదిరిపోయాయి అని చెప్పారు. మరి సెల్వం క్యారెక్టర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. ఒకవేళ మహారాజాగా కమల్ హాసన్ గారు నటించుంటే మీరు సెల్వం క్యారెక్టర్ చేసే ఛాన్స్ ఉండేదా అంటే లేదు. ఎందుకంటే మన ఆడియన్స్ కి బాగా తెలిసిన నటులు ఆ పాత్ర పోషిస్తే పెద్దగా ప్రభావం ఉండదు. ఎక్కువ మంది ఆడియన్స్ కు తెలియనటువంటి వారైతేనే బాగుంటుంది. బాలీవుడ్ డైరెక్టర్ నటుడు అనురాగ్ కశ్యప్ గారు అద్భుతంగా నటించారు అని చెప్పారనమాట. మరి తెలుగులోకి ఎప్పుడు వస్తున్నారండి నేరుగా మళ్ళీ అని చెప్పి అడిగితే, నేను రావాలని అనుకుంటున్నానండి, ట్రై చేస్తున్నాను, అవకాశాలు నాకు ఎవరు ఇవ్వటం లేదు అని చెప్పారు. సరే గానీ ఏమిటి అసలు మీరు పుష్ప 2లో నటించే అవకాశం వస్తే చెయ్యను అన్నారంట. అంటే నేనేం తిరస్కరించలేదు, జీవితంలో అన్నిసార్లు నిజం చెప్పకూడదు, కొన్ని సందర్భాల్లో అబద్ధం చెప్పడం మంచిది అని చెప్పి నవ్వేశారనమాట. సో అదనమాట విషయం. మహారాజా చూసారా? ఇంకా చూడలేదా? చూడండి, బాగుందట.